హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. టీఎల్ఈడి ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ ఇప్పుడే డీజీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, చాలాసార్లు మీరు మెసేజ్ చేశారు, సార్ ఎప్పుడుంటాయి ఎగ్జామ్స్ అని. నేను యాంటిసిపేట్ చేశాను. ఏమన్నానంటే డీజీఈ కంపల్సరీ, అంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే బోర్డే కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అది 100% లాస్ట్ వీక్ ఆఫ్ మే అని చెప్పాను. చెప్పినా కూడా మీరందరూ కూడా సార్ ఆ టైంలో స్కూల్స్ క్లోజ్ ఉంటాయి, ఉండకపోవచ్చు అన్నారు. నో, 110% ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇప్పుడే వచ్చింది. నేను మీ వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. 25th స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా 31st వరకు అయిపోతున్నాయి. సండే రోజు కూడా ఎగ్జామ్ ఉంటుంది, రైట్? కాబట్టి ఇంకా మరి ఇప్పుడు కూడా నాకు కొద్దిసేపు ముందే మెసేజ్ వచ్చింది, సార్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అని. 110% డీజీ నుంచి ఇప్పుడే టైం టేబుల్ వెలువడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ దట్ టు వన్ థింగ్, మీరందరూ కూడా ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఎగ్జామినేషన్స్ రాశారు. మోస్ట్లీ మీరు ఎంపీసీ, బైపీసీ నుంచి ఉంటారు, చాలా తక్కువ మంది ఆర్ట్స్ నుంచి ఉంటారు. ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ వేరు, ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్ వేరు. ఎందుకంటే ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అంటే దానికి సంబంధించిన సబ్జెక్టే రాయడం, సైన్స్ అండ్ బైపీసీ అంటే దానికి సంబంధించిన విషయాలే రాయడం జరుగుతుండేది. ఇప్పుడు వచ్చేసి మనకున్న 6 పేపర్లో చైల్డ్ పెడగాలజీ లేదా బాల్య దశ, అదేవిధంగా వికాసం, ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో మనము సైకాలజీ అంటాం. ఈ పేపర్ మ్యాథమెటిక్స్ లాగానే ఉంటుంది కాబట్టి, అదేవిధంగా సెకండ్ పేపర్ కావచ్చు, ఆల్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ స్టడీస్ రాసినట్టే ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్కి ఈ ఎగ్జామినేషన్స్కి తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తక్షణం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సబ్జెక్ట్ని అనలైజ్ చేసుకొని చదవాలి, రైట్? ఇంకొకటి విషయం ఏంటంటే డిఎల్ఈడి ఎగ్జామినేషన్స్ మీరు రాస్తున్నప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మీకు అడిషనల్స్ అవన్నీ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్లో ఓన్లీ 24 పేజెస్ బుక్లెట్ ఉంటుంది. మరి ఆ బుక్లెట్లను మీరు ఆన్సర్స్ రాయాలి, అంతేగాని మీకు తెలిసిన విషయాలన్నీ కూడా రాసి అడిషనల్ షీట్స్ అన్నవి ఏమి ఉండవు. కాబట్టి 24 పేజెస్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలన్నది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే మీకు 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఏ ఏ ఏ మన ఏ గ్రూప్లో ఏముంటాయంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ కూడా పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ కూడా చేయాలి. ఈచ్ క్వశ్చన్ 6 మార్క్స్. తర్వాత 10 మార్క్స్కి 3 మార్క్స్కి 10 ఉంటాయి. సో 24 + 30 54. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 10 మార్క్స్ వచ్చేసి 1 మార్క్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను. నేను ఇంతకుముందు 6 మార్క్స్ క్వశ్చన్ అన్నాను. క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ క్వశ్చన్స్కి 6 మార్క్స్ అన్నాను, లేదు 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ పార్ట్ ఏ, 3 మార్క్స్ పార్ట్ బి, 1 మార్క్ పార్ట్ సి. సో 20 + 10 మార్క్స్కి 3 మార్క్స్కి 10 అయితే 30 అండ్ 1 మార్క్కి 10. సో 60 మార్క్స్ ఉంటాయి. సో మనకున్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిని మరి ఎన్ని పేజెస్లో డివైడ్ చేసుకున్నామన్నది ఒకసారి చూద్దాం. సో పార్ట్ ఏలో మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఈచ్ అని చెప్పాము ఇంతకుముందే. సో వాటిని 2 పేజెస్ రాస్తే 8 పేజెస్ అవుతాయి, రైట్? సో 8 పేజెస్ అయితే మనకు 24లో ఇంకా 16 పేజెస్ ఉంటాయి. సో మనం తీసుకున్నట్టయితే మరి 3 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 1.5 పేజ్ రాస్తే ఆల్మోస్ట్ 15 అవుతాయి. సో 15 + 8 మనం చూసినట్టయితే 23 పేజెస్. 1 మార్క్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటే లైన్లో లేదా ఒక వర్డ్లో రాయాలి. ఒక పేజ్లో రాస్తే 24 అవుతాయి. ఒక పేజ్లో కంప్లీట్ అవుతాయి. అంటే 24 పేజెస్ని మనం డివైడ్ చేస్తాం. పార్ట్ ఏని 8 పేజెస్, పార్ట్ బి 15 పేజెస్, 23 పేజెస్, పార్ట్ సి 1 పేజ్. సో 24ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో మనం ఏమంటున్నామంటే రమారమి ఆ ఏరియాలో అంటున్నాం. ఓకే. ఇట్ డజంట్ మీన్ దట్ ఇది 2 పేజీలు రాయాలి, ఇది 1 ½ రాయాలి అని. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ ఏముంటుంది, కొద్దిగా మనము ఎక్స్‌ప్లనేషన్ ఎక్కియాల్సొస్తుంది. కొన్ని ఆన్సర్స్‌కి ఏమవుతుంది, తక్కువ నిడివిలో రాయగలుగుతాం. సో మరి ఇది దృష్టిలో పెట్టుకొని 24 పేజెస్‌లో అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా టైంని కూడా దృష్టిలో పెట్టుకోండి. 3 హవర్స్ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్క క్వెషన్ రాస్తూ మర్చిపోతూ మనం వెళ్ళిపోతా ఉంటాం. కరెక్ట్‌గా టైం డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్నట్టయితే డెఫినిట్‌గా మరి ఫస్ట్ 5 మార్క్స్ 4 క్వెషన్స్‌ని ఒక 1 అవర్ 15 మినిట్స్. సో మనకొచ్చేసి ఇంకా 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. సో మరి 3 మార్క్స్ ఏవైతే 10 క్వెషన్స్ ఉంటాయో వాటిని ఒక 1 ½ అవర్ తీసుకుంటే మనకు దాదాపు ఇంకో 15-20 మినిట్స్ ఉంటాయి. దాంట్లో మనం 1 మార్క్ చేయొచ్చు. కాబట్టి టైమ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ డివైడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి మీరు మొదలుపెట్టండి. వెరీ షార్ట్‌లీ ఐ మీన్ 1 or 2 days I will keep all the previous papers for you so that you write the examination and get good marks and come out with flying colors. Hope that this video is useful for you. Signing off, your Dr. Kola. Bye-bye.